ఏపీ చిత్తూరు జిల్లా పలమనేరులో పట్టపగలే జ్యువెలరీ షాప్లో చోరీకి యత్నించారు ఇద్దరు మహిళలు. పలమనేరులోని బాలాజీ స్వర్ణమహల్ బంగారు షాప్లో మోసం చేయడానికి వచ్చి ఇద్దరు మహిళలు దొరికిపోయారు. బాలాజీ స్వర్ణమహల్ దుకాణానికి ఇద్దరు మహిళలు బంగారం కొనడానికి వచ్చారు. 8 గ్రాముల నగ తీసుకొని వారి దగ్గర ఉన్న 2 గ్రాముల నగను అక్కడ ఉంచారు. గమనించిన సిబ్బంది చాకచక్యంగా వారిని పట్టుకొని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాలాజీ స్వర్ణమహల్లో ఇద్దరు దొంగలు వచ్చారు. తమిళనాడు నుంచి వచ్చారు. వాళ్ళు పెద్ద కమ్మలు 8 గ్రామ్స్ కమ్మలు ఎత్తేసి 2 గ్రాములు కమ్మలు పెట్టేసి మళ్ళీ వాళ్ళు వాదిస్తున్నారు, ఇది మాది ఇది మీది అనేసి. దానివల్ల మేము పోలీసు వాళ్ళని పిలిచి సీసీ ఫుటేజ్ అంతా ఇచ్చేసి వాళ్ళని పోలీసు వాళ్ళ దగ్గర పట్టించేసాము. కన్నడ తమిళ 2 మిక్స్ ఉండదు. వాళ్ళు పాత కమ్మలు పెట్టేసి కొత్త కమ్మలు ఎత్తుకోబోదని ప్రయత్నించినారు. మా స్టాఫ్ చాకచక్యంగా పట్టుకునేసి ముందర కొల్లాచుడు గేట్ వేసేసి పోలీసు వాళ్ళు పిలిచేంత వరకు మేము గేట్ కూడా ఓపెన్ చేయలేదు. పోలీసు వాళ్ళు వచ్చారు, టైంకి స్పందించినారు. వాళ్ళు వచ్చి వాళ్ళని స్టేషన్కి పిలుచుకొని పోయినారు. వాళ్ళు మామూలు కస్టమర్ లాగా వచ్చి చూస్తే మొదట చూస్తా అంటే మా స్టాఫ్ వచ్చి చూస్తున్నారు, కమ్మలు ఎత్తి పెడతాన్నారు, చూస్తున్నారు. వాళ్ళ మీద ఎంతో నాకు డౌట్ వచ్చింది. వాళ్ళు ఒకసారి అది ఎత్తండి, ఒకసారి ఇది ఎత్తండి అని చెప్పేసి మాట మార్చి మారుస్తాను. నేను ఇక్కడ ఇంకో కస్టమర్ని అటెండ్ చేస్తాను. దాంట్లో వీళ్ళని కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి వీళ్ళని పక్కన పెట్టేసి 1 నిమిషం ఉండడానికి కానీ అక్కడ పోయిస్తానని చెప్పి వాళ్ళు చూపించేసి నాకు ఎందుకు ట్రైల్ ఎత్తి చూడడానికి చూసిన వాళ్ళు మార్చి చూసినాను. కానీ క్లారిఫై కోసం నేను ఓపెన్ చేస్తే కమ్మలు మారిపోయింది అప్పటికి. దాంతో నేను కొంచెం సైడ్ పోయి అప్పటికి పోయి నిలబడుకున్నాను. వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది, నేను కన్ఫర్మ్ చేస్తానని తెలిసిపోయింది. దాంతో వాళ్ళు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాలని ట్రై చేస్తాను. అప్పటికే నేను ఇప్పటి వచ్చి చూసి దాన్ని స్టాప్ చేస్తున్నాను. అంతలోపల మళ్ళీ పోలీసులకు మా ఓనర్ వాళ్ళని రమ్మని చెప్పి పోలీసులకు రమ్మని చెప్పి మాట్లాడాను.